బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది. సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో చెత్త రాజకీయాలను కడిగేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మాచర్లలో చాలా కాలం ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు. కొందరు నేతలు రౌడీజంతో విధ్వంసం చేశారని కామెంట్ చేశారు. నియోజకవర్గంలో చాలా అరాచకాలు జరిగాయని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధికారంలోకి రాగానే రాయలసీమలో ఫ్యాక్టరిజం లేకుండా చేశానని అన్నారు. ఇక నుంచి పల్నాడులో రౌడీజం చేస్తే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి, నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను. నేను వచ్చింది, మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి, నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేస్తే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే, చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే
మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ కీలక సందేశం ఇచ్చారు. పూలను పూజించడం, ప్రకృతిని ఆరాధించడం ద్వారా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం కలిగిందని సీఎం రేవంత్ తెలిపారు. కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నుండి ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే 9 రోజుల బతుకమ్మ పండుగ పల్లెలు, పట్టణాల్లో మహిళలు, పిల్లపాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి నెలకొంటుందని పేర్కొన్నారు. కష్టాల నుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రకృతి మాత బతుకమ్మను ప్రార్థించినట్లు తెలిపారు. మహిళలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకలాపాలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ యూసఫ్గూడలో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామన్నారు. ఇక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కల్పించే వడ్డీ లేని రుణాలతో స్వయం సహాయక సంఘాల ద్వారా సుస్థిర జీవనోపాధి సాధించవచ్చని బట్టి అన్నారు. వ్యాపారాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల ద్వారా వ్యాపారస్తులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉంది, కలలుగంటా ఉంది మీ అందరి తరఫున. అందుకే చాలా ధైర్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాల కోసం ఏమాత్రం వెనకడుగు వేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలను వ్యాపారం చేసుకోవడానికి కావలసిన మార్గాల్ని కూడా చూపిస్తా ఉన్నారు. అందుకే హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన శిల్పారామం లాంటి ప్రాంతంలో మహిళా సంఘ సభ్యురాళ్ళకి 100 షాప్స్ అలాట్ చేసి మీరు చేసేటువంటి పనులతో అక్కడ వ్యాపారం చేసుకునే కార్యక్రమానికి నాంది పలికారు. వేదిక మీద ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యం ఆర్టీసీ ద్వారా కల్పిస్తా ఉన్నాం. ఎంతో మందికి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి పెట్టించేటువంటి వ్యాపారస్తులకు ఇస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, మహిళా సంఘ సభ్యురాళ్ళు, డ్వాక్రా సంఘాలతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ కొనుగోలు చేసేటువంటి బస్సులన్నింటినీ ఆర్టీసీలో కిరాయికి పెట్టుకొని వాళ్ళకి కిరాయి ప్రతి నెల చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే 150 బస్సుల్ని ఈ రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యురాలతో ఆర్టీసీలో పెట్టించడమే కాకుండా ఇంకా ఒక 450 బస్సుల్ని సీతక్క గారి ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ 450 బస్సులు కూడా ఆర్టీసీలో పెట్టుకోవటానికి వారు ఒక స్కీమ్ తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, R&R డైరెక్టర్గా ప్రశాంతి, స్టాఫ్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బీఆర్ అంబేద్కర్, ఎక్సైజ్ డైరెక్టర్గా చామకుర్తి శ్రీధర్, సిఆర్డీఏ అదనపు కమిషనర్గా భార్గవ్ తేజ బదిలీ అయ్యారు. అలాగే కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా మల్లవరపు నవీన్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సీఈఓగా కట్టా సింహాచలం, నెల్లూరు జాయింట్ కలెక్టర్గా ముగిలి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శిగా మల్లికార్జున బదిలీ అయ్యారు.
యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ మందిర్ మజీద్ ఎవరు ఏం తింటున్నారు, ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని మోదీ విజయం సాధించారని ఆరోపించారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి ఆవిష్కరణను మోదీ గాలికొదిలేశారని విమర్శించారు. చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీ పడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలే తప్ప మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదని హితవు పలికారు. It is about 3 months ago. In my state, in my city, Hyderabad, when the government of Telangana wanted to sell about 400 acres of forest land, Gen Z, in the form of Hyderabad Central University students, led the charge and started demanding answers from the government on why they're selling a valuable piece of urban lung space, which is also a demarcated forest. Went on for a while. Eventually, even though the government was non-responsive, this apex court of India, the Supreme Court, responded. Supreme Court came to the rescue, and eventually, because of Gen Z's media activism, social media activism, 400 acres of land in Hyderabad was saved. రాజకీయాల్లో ఎవరు ఎవరికి చోటివ్వరని, తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. హరీష్ రావుతో విభేదాలపై స్పందిస్తూ కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. నీటిపారుదల శాఖలో ఫైళ్లు నేరుగా ముఖ్యమంత్రి వద్దకే వెళ్తున్నాయని 2016లోనే తాను కేటీఆర్కు సూచించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు సంతోష్ సోషల్ మీడియాలో తనపై చేస్తున్న దాడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాగా ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలకు తాను హాజరవుతానని కవిత తెలిపారు. కోసం కొట్లాడినటువంటి ఎంతో మంది కార్యకర్తలు మొన్నటి నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం ప్రభుత్వం దీని మీద మాట్లాడతలేదు, మరి దీన్ని ఎట్లా ఆపడం, అక్కడ నీళ్లు తీసుకుంటే అక్కడ వాళ్ళు 5 మీటర్లు పెంచుకుంటే మన పరిస్థితి ఏంటి. తెలంగాణ ఉద్యమ సందర్భంలో స్వయంగా నేను కూడా కర్ణాటక భూభాగంలోకి వెళ్ళి పరిశీలన చేసి వచ్చిన. మనకు ఆనాడు హైదరాబాద్ స్టేట్లో నిజాము ఆర్డీఎస్ ప్రాజెక్టు కట్టడానికి కర్ణాటకలో కూడా భూమి తీసుకొని పెట్టినటువంటి పరిస్థితి ఉండే. ఎందుకో అన్ఫార్చునేట్లీ ఈ 10-12 సంవత్సరాలలో మనం ఆర్డీఎస్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోయినాం. దాని బదులు తుమ్మిల కడదాం అనుకున్నాం, అది కూడా కంప్లీట్ కాలేదు. డిండి కంప్లీట్ కాలేదు. అన్ఫార్చునేట్లీ పాలమూరు రంగారెడ్డి కూడా కంప్లీట్ కాలేదు. కానీ అక్కడ మనం చిన్న జల వనరులను మిషన్ కాకతీయ ఇట్లాంటి పేర్లతోని చెరువులను రిపేర్ చేసుకున్నాం. కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు చేసుకున్నాం కాబట్టి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి ప్రాంతాల్లో నీళ్ళు వచ్చినాయి, పంటలు పండించుకున్నారు రైతులు. మా పోరాటం మాత్రం ఆగదు. ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం. రాజీనామా నేను మంచి స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసిన. చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన, నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్, కంపల్సరీ నా రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. మరి వారు ఎందుకు డిలే చేస్తున్నారో నాకు తెలియదు. చాలా కారణాలు చెప్తా ఉన్నారు. ఆ కారణాలు నాకు అనవసరం. నేను రాజీనామా చేసినాను. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి పదవి ఆనాడు వద్దనుకున్నా, ఇవాళ కూడా వద్దనుకుంటున్నా. మళ్ళీ పంపమంటే మళ్ళీ పంపుతా ఉత్తరం, నాదేం ప్రాబ్లం లేదు. ఎంతమంది జైబీసీ అంటే అంత జల్దీ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి అందులో సెకండ్ థాట్ ఏం లేదు. తప్పకుండా స్వాగతిస్తాం. రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్నాయి. ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మొదటి రోజు చింతమడకకి వెళ్తూ ఉన్నాము. మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది. అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము. దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు, మంగ్లీ పాడుతున్నది. సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో అది కూడా రిలీజ్ అవుతుంది. సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి. అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. సొంత ఊరు ఆహ్వానం అన్నది చాలా ఆత్మీయంగా ఉంటుంది, చాలా హృదయంగా ఉంటుంది, హృదయానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసినాం. పైగా వాళ్ళు పర్టికులర్గా ఎంగిల్ పూల నాడే రమ్మన్నారు, అంటే మొదటి రోజే రమ్మని అడిగిండ్రు కాబట్టి అక్కడికి పోతున్నాం. ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి
ఇంపార్టెన్స్ మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తారు అని అట్లా నాకు తెలిసిన విషయమే. కాకపోతే నేను మాత్రం మా ఊరికి పోతున్నా. సిద్దిపేట జిల్లా నర్మెటలో తెలంగాణలో మొదటి ఫామ్ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేశారు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై తన సంతకం మొదటి సంతకమని చెప్పారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 2.70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందని, వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. నర్మెటలో ధర నిర్ణయిస్తే దేశవ్యాప్తంగా అదే ధర వస్తుందని, 3 రోజుల్లోనే రైతులకు చెల్లింపు జరిగే అవకాశం ఉన్నట్లు, భవిష్యత్తులో సాగు 6 లక్షల ఎకరాలకు పెరుగుతుందని మంత్రి తెలిపారు. రైతును ఆదుకునే పరిస్థితి ఉండదు. అదేవిధంగా పత్తి వేస్తే ఏదో గులాబీ పురుగు వచ్చిందంటారు, మీరు చేసిన వాళ్ళు ఏదో వైరస్ వచ్చిందంటే నిరుడు అంత అయింది కానీ ఏమీ లేదంటారు. మార్కెట్ ఇబ్బందులు ఉన్నాయి, దానికి మీరు యూరియా ఎక్కువ వేసి పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టి దానివల్ల మార్కెట్లో కూడా మన పంటకి నాణ్యత లేకుండా పోతుంది. అందుకని ఏ దేశానికి మిర్చి పంపించినా రిజెక్ట్ అవుతుంది, కాటన్ పంపించినా కూడా రిజెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే మనకి తెలియక. మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పథకాలను అందిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అగౌరవపరుస్తూ మహిళలపై విమర్శలు చేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బస్సులో ఆడవాళ్లు కొట్టుకుంటున్నట్లు బీఆర్ఎస్ వాళ్ళు దొంగ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై బీఆర్ఎస్ వాళ్ళు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ మాయమాటలను, దొంగ వీడియోలను మహిళలు నమ్మొద్దని మంత్రి సీతక్క సూచించారు. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే 48 గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆడోళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చికలు పట్టుకొని తన్నుకుంటారని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడోళ్ళని కించపరిచే విధంగా, ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరు అందరు కూడా గమనించాలి. బస్సులు ఇవ్వడమే కాదు, బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి ఆ బస్సుకు ఓనర్లను చేసినాం. ప్రతి నెల ఇదే మన ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నమన్న గారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు పెట్టడంతో పాటు ఆ బస్సుకు ఓనర్లను కూడా మహిళా సంఘాలను చేస్తే ఒక్కొక్క నెలకు మండల సమైక్యకు 70,000 రూపాయలు వస్తున్నాయి ఆదాయం. మొన్న నేను, ముఖ్యమంత్రి గారు, మా సిఓ దివ్య దేవరాజన్ గారు నారాయణపేట పోయినాం. ఆడ దేశంలో మొట్టమొదటిసారి పెట్రోల్ బంకులు ఓపెన్ చేసినాం. ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్ చేశారు. కడియం శ్రీహరి అవినీతి దిమింగలమని రాజయ్య సంచలన వ్యాఖ్యలే చేశారు. కడియం శ్రీహరి నిన్న విడుదల చేసి కాగితం కేవలం చిత్తు కాగితం, అది ప్రొసీడింగ్ కాపీ కాదు, కేవలం ప్రొజోనల్ మాత్రమే. కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికివాడు కడియం శ్రీహరి. అబద్ధపు వాదనలు ఉన్న చిత్తు కాగితాన్ని తగలబెడుతున్నామని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. ఇది నిన్న విడుదల చేసిన కాగితం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ, ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓజీ సినిమా టికెట్కు ఉన్న విలువ రైతు ప్రాణాలకు లేదా అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. పేదోడి ఆరోగ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాయలసీమలోని ఉల్లి రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. ఇక్కడ తీసుకున్న అంటే కోట్ల రూపాయల విలువైన భూమి, బిల్డింగ్లు ఉన్నాయి. వీళ్ళు కేవలం 100 రూపాయలకి ఎకరా ఇస్తూ ఉన్నారు. 100 రూపాయలకి ఎకరా.
దానికి తోడు కండిషన్స్ ఏంటంటే సీట్లు అంట ఎంతకైనా అమ్ముకోవచ్చు అంట, ప్రైవేట్ యాజమాన్యాలు ఎంతకైనా సీట్లు అమ్ముకోవచ్చు అంట, దానికేం ఒక బార్ లేదు, ఎంతకైనా అమ్ముకోవచ్చు. మరీ ముఖ్యంగా వైద్యం కోసం పోయే వాళ్ళకు ఒక 70% మందికి ప్రధానమంత్రి జన ఔషధి స్కీమ్ కింద, అదేవిధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 70% మందిని చూస్తారంట. ఒక 30% మందికి ప్రైవేట్ వాడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు రాబట్టుకోవచ్చు అంట. అంటే ఏంది కండిషన్లు, ఏంది షరతులు? అంటే ఈ 30% చూపించి వాళ్ళు దాన్ని ఒక 50-60% బిల్లులు రాబడతారు. ఓజీ సినిమాకు టికెట్ ముందు చూసేదానికి 1000 రూపాయలు, తర్వాత మళ్ళా మామూలు షోలు కూడా టికెట్లు పెంచుకోవడానికి. సరే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పి మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏ రకంగా చేస్తూ ఉన్నారో సినిమాల కోసం చూస్తూ ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏమైనా కాలుపెట్టుకోండి. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలోని పరకామణిలో దొంగతనం చేస్తున్న రవికుమార్కు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. కొన్నేళ్లుగా చోరీ చేసిన డబ్బుతో కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు. ఓ దొంగ నుంచి మిగిలిన దొంగలు అందరూ స్వామివారి సొమ్మును దోచుకున్నారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల స్వామివారి పరకామణిలో 100 కోట్ల దొంగతనం చేశారని ఆరోపించారు. టీటీడీ చరిత్రలో అత్యంత భారీ దొంగతనం గత ప్రభుత్వంలో జరిగిందన్నారు. స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో కానుకలు హుండీలో వేస్తే వాటిని దోచుకుంటున్నారన్నారు. 100 కోట్ల పైగా పరకామణిలో దొంగతనం చేశారు. ఈ కేసును హైకోర్టు సిఐడికి అప్పగించిందన్నారు. మంత్రి లోకేష్ సైతం దీనిపై ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలో అంతా దోచుకున్నారని మండిపడ్డారు. పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు, ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్నా, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. ఏపీ లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు ప్రత్యేక విచారణ బృందం ఆయన్ను విచారించింది. విచారణ సమయంలో మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించలేదని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆయనపై పలు కీలక అంశాలపై ప్రశ్నలు వేయగా సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. కస్టడీ ముగిసిన నేపథ్యంలో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణలో ఆయన్ని మళ్లీ కస్టడీలోకి తీసుకోవాలనే దిశగా సిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఓజీ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కనీసం కేబినెట్ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదన్నారు. మర్మమేంటో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఓజీ సినిమా టికెట్ ధర 1000 రూపాయలకి పెంచుకుంటారా అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా టికెట్ల ధరలు పెంచడం కరెక్ట్ కాదన్నారు. జనాల్ని పీకు తింటామంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. 1000 రూపాయలు రేటు, అది కూడా మొట్టమొదటి రోజు 1000 రూపాయలంట. ఇదంతా మొట్టమొదటి కొనేది నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం, మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా 1000 పెంచారు, ఇంకా 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి 1000 రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి.
అమెరికా వీసా ఫీజుల పెంపుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలపై ఆధారపడడం అనేది అతిపెద్ద శత్రువని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అన్నదే అన్ని సమస్యలకు సమాధానమని మోడీ చెప్పారు. ఇతర దేశాలపై ఆధారపడడమే అన్నిటికన్నా పెద్ద శత్రువని, మనమంతా కలిసి ఈ శత్రువును జయించాలని సూచించారు. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో చెబుతున్నామని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ఇతరులతో కలిసి పని చేయవచ్చు, కానీ ఆత్మాభిమానంతో బతకాలన్నారు. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాలపై వదిలేయరాదని ప్రధాని అన్నారు. और गुजरात के लोगों को भी बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है। दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है। सच्चे अर्थ में अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता। यही हमारा జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉదంపూర్లో జరుగుతున్న ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు అధికారులు తెలిపారు. దుడు బసంగఢ్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. బసంత్గఢ్ పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా అక్కడ 4 ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. వారిని చుట్టుముట్టి ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఓ ఆర్మీ జవాను గాయపడ్డాడు. ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఉదంపూర్లో చిక్కిన ఉగ్రవాదులను జైషే మహమ్మద్ ముఠాకు చెందిన వారిగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అందుకు ముందు కిస్తావాడ్లోనూ ఎన్కౌంటర్ జరుగుతున్నట్లు వార్తలు రాగా ఆ తర్వాత ఆర్మీ వర్గాలు దీనిపై స్పష్టతనిచ్చాయి. ప్రస్తుతానికి కేవలం ఉదంపూర్లో మాత్రమే ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. యూరప్లోని అనేక విమానాశ్రయాలు శనివారం సైబర్ దాడికి గురయ్యాయి. లండన్లోని హీత్రూ ఎయిర్పోర్ట్, జర్మనీలోని బెర్లిన్ విమానాశ్రయం, బెల్జియంలోని బస్టెల్ ఎయిర్పోర్ట్లపై సైబర్ దాడి జరిగింది. సైబర్ దాడి కారణంగా చెక్ ఇన్, బోర్డింగ్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో అనేక విమానాలు ఆలస్యం కాగా మరికొన్నిటిని రద్దు చేశారు. అనేక విమానాశ్రయాలలో మాన్యువల్ విధానాలను ఉపయోగించి కార్యకలాపాలు నిర్వహించారు. చెక్ ఇన్, బోర్డింగ్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తమ చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థల సర్వీస్ ప్రొవైడర్పై సైబర్ దాడి జరిగింది. దీనివల్ల సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయి. విమాన షెడ్యూళ్లలో ఆలస్యం జరిగింది అని బస్సెల్స్ విమానాశ్రయం తెలిపింది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే H-1B వీసా దరఖాస్తుపై వార్షిక రుసుమును $1,00,000 పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేనట్లయితే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సిందే. దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై అధికంగా ఉండనుంది. అదేవిధంగా అగ్ర రాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రాం చేయాలనుకునే భారతీయులు ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉంది. ప్రతి H-1B వీసాపై ఏడా $1,00,000 రుసుము విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుక్టిక్ వెల్లడించారు. కాగా ఈ నిర్ణయంతో టెక్ కంపెనీలు షాక్కు గురయ్యాయి. అమెరికాలో ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలు ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో FY 2026లో అమెరికా వెళ్లేవారిపై అమెరికాలో ఉన్న కంపెనీలతో ప్రాజెక్టు వర్కుల విషయమై చర్చించేందుకు ఉద్యోగులను పంపే కంపెనీలపై మోయలేని భారం పడనుంది.
ప్రపంచంలోనే అత్యంత రిచ్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పదవిపై ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొంది. బీసీసీఐ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పలువురు మాజీ స్టార్ క్రికెటర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికల అధికారి ఏకే జ్యోటి సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం 4 మాజీ క్రికెటర్లు అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు అర్హత సాధించారు. వారిలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి సౌరవ్ గంగూలీ, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరపున స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఉన్నారు. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి రఘురాం భట్, సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి జయదేవ్ షా కూడా బరిలో నిలిచారు. ఇదిలా ఉంటే భారత మాజీ వికెట్ కీపర్, బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కిరణ్ మోరే పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఓటర్ల జాబితాలో రాష్ట్ర ప్రతినిధిగా ఆయన పేరు లేనప్పటికీ ప్రత్యేక నిబంధనల ప్రకారం ఆయన నామినేషన్ చేసే అవకాశం ఉందని సమాచారం. గతంలో జాతీయ సెలెక్టర్గా పనిచేసిన అనుభవంతో పాటు ముంబై ఇండియన్స్ జట్టుతో ప్రస్తుతం WPLలో ఆ జట్టు మహిళల విభాగానికి జనరల్ మేనేజర్గా కూడా మోరే సేవలు అందిస్తున్నారు. మరోవైపు అధ్యక్ష పదవి రేసులో సచిన్ టెండూల్కర్ పేరు కూడా వినిపించినప్పటికీ తనకు ఆసక్తి లేదని చెబుతూ ఆయన తిరస్కరించారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి నామినేషన్ను స్వీకరించి 23న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 28న జరిగే AGMలో ఓటింగ్ నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.